ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతానికి అందులో నుంచి 40 టీఎంసీలను తరలిస్తామని 2014-19 మధ్య పట్టిసీమ నిర్మాణం పూర్తయిన సందర్భంలో చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆ 80 టీఎంసీల లైవ్ స్టోరేజ్ అనేది లేకోకుండా 140 అడుగులకే ఫుల్ రిజర్వాయర్ లెవెల్గా నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్టేకింగ్ ఇవ్వడం అంటే మరి పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజ్గా మారుస్తూ పోలవరంలో కేవలం వరద సమయంలో మాత్రమే కుడి కాలువకు ఎడమ కాలువకు నీళ్లు తీసుకునేటువంటి సౌలభ్యాన్ని మాత్రమే మనకు అనుమతిస్తూ వరదలు ఆగిపోయిన తర్వాత ఏదైతే లైవ్లో ఉండాల్సిన 80 టీఎంసీలు మనం ఈరోజు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40 టీఎంసీల హంద్రీనీవా మనకు సరిపోదు, రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు సరిపోదనేసి మరి ఒక 23 టీఎంసీలు తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తూ మాల్యాల నుండి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేస్తూ లైనింగ్ చేస్తూ కొత్తగా అవసరమైనటువంటి పంప్ హౌజుల నిర్మాణం చేస్తూ 63 టీఎంసీలుగా దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి పనులు ప్రారంభించారు. అదేవిధంగా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ అడిషనల్గా ఏవైతే డిమాండ్స్ వచ్చాయో ఒక 23 టీఎంసీలు కొత్త ప్రాజెక్టులకు వాటికి నీళ్ళు ఇస్తూ మరి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం, చివరినున్న చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కష్టంగా ఉంటుందనేసి గాలేరు నగరి 56 కిలోమీటర్ నుంచి పొంగనూరు బ్రాంచ్ 79 కిలోమీటర్ వరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి 3,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేరుగా చిత్తూరు జిల్లాకు చక్రాయపేట మరియు లక్కిరెడ్డిపల్లి ప్రాంతాలకు కలిపి 20 టీఎంసీలను తీసుకుని వెళ్ళేటువంటి సౌలభ్యాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమ 4 జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల ఆయకట్టుకును మరియు దాదాపుగా 600-700 చెరువులకును మరి కొత్తగా ఏర్పడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నింటినీ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 40 టీఎంసీలు చేసి దాన్ని ఇంప్రొవైజ్ చేసి 83 టీఎంసీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి గాలేరు నగర్ నుంచి అతి సులభంగా గండికోట నీటిని సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ పనులను ఆపేయడం చాలా దుర్మార్గము. దీనివల్ల రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మాల్యాల నుండి జీడిపల్లి వరకు కూడా 23 టీఎంసీల అదనపు జలాలను తీసుకుని వచ్చేటువంటి ఒక అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కెనాలు వైడనింగ్ చేస్తూ మరి లైనింగ్ చేస్తూ అదనంగా 23 టీఎంసీలు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం మొదలు పెడితే దాన్ని కూడా అటకెక్కించడం వల్ల ఈరోజు అదనంగా వచ్చేటువంటి 23 టీఎంసీల పైన ఆధారపడి శాంక్షన్ అయినటువంటి పనులు జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు డోన్ నియోజకవర్గంలోని 63 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, జీడిపల్లి నుంచి అప్పర్ పెనార్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, జీడిపల్లి నుంచి బీటీపీకి మరియు 114 చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు. ఇటువంటి అనేక శాంక్షన్స్, అలొకేషన్స్, జీవోల ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే తీసుకుని వచ్చిందో ఆ స్కీమ్స్ మొత్తం ఈరోజు అటకెక్కేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 6 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్మాణ పనుల్ని తుంగలో దొక్కి హంద్రీనీవా ఫేజ్ 2 లైనింగ్ చేసి అక్కడి నుంచి ఆ 40 టీఎంసీల హంద్రీనీవా నుంచి చిత్తూరు జిల్లా కూడా నీళ్లు తీసిపోయే ప్రయత్నం చేస్తా ఉంటే 4 జిల్లాల హంద్రీనీవాకు 40 టీఎంసీలకు మాత్రమే పరిమితం చేస్తుంటే ఇది తప్పనిసరిగా రాయలసీమ రైతులందరూ కూడా నష్టపోయేటువంటి అంశంగా ఈరోజు మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనికి తోడు గోరు చుట్టుపై రోకెట్ పోట్ అన్నట్లుగా 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉందో ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే 44,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవాలంటే, ఎందుకంటే దాని సిల్ లెవెల్ 841 ఉంది, 841 ఫీట్ ఉంది.
880 అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ అయితేనే 880 అడుగుల వరకు డ్యాంలో నీళ్లు మెయింటైన్ అయితేనే 44,000 క్యూసెక్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది.